నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. పోక్సో చట్టం అంటే ఏమిటి? పోక్సో చట్టానికి ఎలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయి? పోక్సో చట్టం ద్వారా ఈ యొక్క ప్రభుత్వము చిన్న పిల్లలను లైంగిక దాడి నుంచి ఏ విధంగా కాపాడుతుందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పోక్సో POCSO. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ దీన్ని యొక్క అబ్రివేషన్గా తీసుకుంటాం. అంటే చిన్నపిల్లలను అనగా చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాల లోపు, అంటే ఇక్కడ చిన్నపిల్లలను రెండు రకాలు ఇస్తారు. 12 సంవత్సరాల లోపు మరియు 18 సంవత్సరాల లోపు అనగా మైనర్ పిల్లలను అనగా 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ మనము చిన్నపిల్లలు కానీ మైనర్ కానీ తీసుకుంటున్నాం అనమాట. వీళ్లకు సెక్సువల్గా హరాస్మెంట్ తగ్గించడం కోసము, సెక్సువల్ అఫెన్సెస్ను నేరాలను తగ్గించడం కోసం, లైంగిక దాడుల నుంచి రక్షించడం కోసం ఏర్పడ్డ చట్టమే పోక్సో చట్టము 2012 అంటారనమాట. అంటే ఈ 2012 నుంచి ఈ యొక్క యాక్ట్ ఏర్పడ్డది కాబట్టి పోక్సో యాక్ట్ 2012 అంటారనమాట. ఈ యొక్క పోక్సో యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళపైన లైంగిక దాడిని నుండి రక్షించడం కోసము చాలా సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల ఈ యొక్క లైంగిక దాడిని తగ్గిస్తామన్నటువంటిది కాన్ఫిడెన్స్గా చేస్తున్నాం. అంటే లైంగిక దాడి అనేది ఏంటిదంటే వాళ్ళని లైంగికంగా సెక్స్ చేయడం, అలాగే అంతేకాకుండా వాళ్ళకి నగ్న చిత్రాలు చూపించడము, వాళ్ళకి ఈ యొక్క నగ్న వీడియోస్ చూపించడము, లేదా నగ్నంగా చేయడము, లేకుంటే ప్రైవేట్ పార్ట్స్కి వాళ్ళకి తలగడము, పెనిట్రేషన్ చేయడము అంటాం. ఇలాంటి వాటికి నుంచి చిన్నపిల్లలకు తాకరాని చోట్ల తాకి వాళ్ళని ఇబ్బంది పెట్టి దాన్ని చేయడాన్ని అన్నింటిని కూడా మనము పోక్సో చట్టంలో భాగంగానే తీసుకుంటాం. ఇందులో పెనిట్రేషన్ దానికి చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు, లేదా మరణశిక్ష కూడా ఉన్నదన్నమాట. ఈ యొక్క పోక్సో చట్టంలో చట్టాల యొక్క ఉండడం వల్ల, బలంగా ఉండడం వల్ల, ఈ యొక్క చట్టం స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈ యొక్క నేరాలు అనేవి చాలా తగ్గుముఖం పెట్టని కూడా చెప్పచ్చు. అంటే ఈ యొక్క పోక్సో చట్టంలో చిన్న చిన్న నేరాలు ఏర్పడ్డప్పటికీ వాళ్ళకి పనిష్మెంట్స్ చాలా సివియర్గా ఉంటాయి. ఎవరైనా కానీ చిన్నపిల్లలను అనగా 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని సెక్సువల్గా హరాస్మెంట్ చేసినా, పెనిట్రేషన్ చేసినా, ప్రైవేట్ తాకినా, లేదా నగ్న చిత్రాలు చూపించినా, ఇలా ఏ విధంగా చేసినా దాన్ని పోక్సో కిందనే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క పనిష్మెంట్స్ అనేవి మరణశిక్ష కూడా ఉందని చెప్పడానికి కారణం మనము రవి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో 2 సంవత్సరాల పాపను సెక్స్ చేయడం వల్ల ఆ పాప చనిపోతే దాంట్లో మరణశిక్ష కూడా వివరించడం జరిగింది. అంటే ఈ యొక్క మరణశిక్ష కూడా ఈ యొక్క పోక్సో చట్టాలలో ఉన్నది. కాబట్టి ఈ పోక్సో చట్టం మీద అవగాహన ఏర్పరచుకున్న తర్వాత లైంగిక దాడుల నుంచి కాపాడడం కోసము, చిన్నపిల్లల నుంచి ఈ లైంగిక దాడుల నుంచి దూరంగా ఉంచడం కోసము జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.